ఈరోజు వ్లాగ్‌ని నేను మిర్రర్ ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్‌గా నేను ఇట్లా పైన కొప్పు పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితుంది అంతే. నా హెయిర్ సిల్కీగా ఉండడం వల్ల క్లిప్ అనేది పట్టట్లేదు, అంటే గట్టిగా ఉండట్లేదు. సో ఇట్లా వచ్చేసింది చూడండి, ముందుగా వన్ సైడ్ మొత్తం వచ్చేసింది. అది చూపించడం కోసమే ఇట్లా మిర్రర్‌లో వీడియో తీశాను. కొద్దిసేపు నన్ను నేను చూసి నవ్వుకున్నా, ఏంది నా జుట్టు అని. తర్వాత కొన్ని టైమ్స్ ఇరిటేషన్ కూడా వస్తుంది, ఊరికే పోతూనే ఉంటుంది. ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు జారిపోతుంది, మళ్ళీ దాన్ని పెట్టుకోవాలంటే మళ్ళీ కొంచెం టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఏం చేయలేం కదా, జీన్స్ అంతే, ఉన్న జుట్టుతోనే సంతోషపడిపోవాల్సిందే. ఈవినింగ్ అయింది కదా, ఏదైనా స్నాక్స్ చేసుకోవాలనుకుంటున్నా, అందుకే మురుమురాలు తీసాను. మురుమురాల్లోకి టమాటా వేస్తే నాకు చాలా ఇష్టము, అందుకే టమాటా తీసుకురావడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ టేబుల్ మీద వర్క్ బ్లౌజ్ కనిపించింది. ఇది నేను ఎంబ్రాయిడరీ చేయించిన తెలిసిన వాళ్ళ దగ్గర. ఇది యాక్చువల్గా నాది కాదు, మా అక్కవి. ఇది నాకు బాగా నచ్చింది, అంటే ఈ కలర్ మీద ఈ డిజైన్ బాగా తేలింది అనిపించింది. మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది, అందుకే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే, మీకు ఇలాంటి వర్క్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్లో ఉంటుంది, డిఎం చేయండి, మీకు కూడా నేను చేసి పంపిస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, వర్క్ అయితే ఎంత బాగుందో అసలు, నాకు చాలా నచ్చింది. అటు వెళ్తూ ఇక్కడ ఆగిపోయి దీన్ని చూపిస్తున్నాను నేను. అసలు కట్ వర్క్తో వచ్చి ఫినిషింగ్ చాలా బాగుంది కదా అసలు. అంటే మనము చూస్ చేసుకునే వర్క్ అని కాదు, కానీ మనం శారీలో ఉండే బార్డర్ బట్టి, అందులో ఉండే కలర్స్ బట్టి వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అయితే మొన్న ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే ఒక ఆవిడది శారీ కొన్నా అని చెప్పింది మింత్రాలో, చాలా బాగుంది. ఇంకా తనని అడిగి నేను లింక్ పెట్టమన్నా, లింక్ తీసుకొని మింత్రాలో సేమ్ శారీ నేను ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్గా నాకు ఆరెంజ్ కలర్ శారీ సేమ్ లేకుండే, అందుకోసమే ఈ శారీ నేను ఆర్డర్ చేసుకున్నా. ఇది పైతానీ శారీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఒకవేళ మీరు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కామెంట్ చేస్తే మీకు లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాను, ఇందులో కొన్ని వెజ్జీస్ ఉన్నాయి. అలాగే ఫ్రిడ్జ్ చాలా మెస్సీగా ఉంది. నా ఈ బిజీ లైఫ్లో నాకు ఫ్రిడ్జ్ సర్దడానికి టైమే దొరకట్లేదు అసలు. రేపు మాత్రం పక్కగా క్లీన్ చేస్తా, మర్చిపోకుండా. ఇంకా మ్యాంగోస్ అయితే మా ఇంట్లో అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, తిని బోర్ కొట్టేసింది. ఇంకా వేస్ట్ అయినట్టు పడేయడమే అయిపోతుంది. చూడండి ఇల్లు ఎంత మెస్సీగా వేసేసిరో పిల్లలు స్కూల్ నుంచి రాగానే. అసలు చాలా అంటే చాలా మెస్సీగా అయిపోయింది. ఇల్లు సర్దడం తర్వాత చూద్దాం. ముందైతే స్నాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు తింటూ ఉంటే నేను ఇల్లు సర్దుకోవచ్చు. సో అందుకోసమే ఒక ఆనియన్, 2 టమాటాలు తెచ్చుకున్నా, వీటిని కట్ చేసుకొని స్నాక్స్ ప్రిపేర్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఎంత ఏడుస్తున్నా నేను అసలు, ఇంత ఏడుస్తున్నా కూడా ఒక్కరు కూడా అడగట్లేదు ఎందుకు ఏడుస్తున్నావని కామెంట్లో. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకు ఏడుస్తున్నానో ఇంకా నేనే చెప్పేస్తా. ఏందండి ఇంత కష్టపడుతున్నా యూట్యూబ్లో, అయినా నాకు వ్యూస్ రావట్లేవు. అంతకుమించి పెద్ద బాధలు ఏం లేవు ప్రజెంట్ నా లైఫ్లో. సో అందుకే బాగా బాధపడిపోతున్నా. మీరు కూడా నన్ను చూసి ఏడవకండి ప్లీజ్. హలో ఆగండి, నేను నిజంగా ఏడవట్లేదు. ఆనియన్ కట్ చేసిన తర్వాత అసలు ఎన్ని వాటర్ వచ్చినాయి తెలుసా కళ్ళ నుండి. నాకు కనీసం కళ్ళు కూడా తెరవడానికి రాలేదు, అన్ని వాటర్ వస్తున్నాయి. సో దాన్ని కొంచెం ఇట్లా వాడేసుకున్నా, ఏమనుకోకండి. ఇంకా మన ఎమోషనల్ సీన్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనం స్నాక్స్ రెడీ చేయాలి. ఒక బౌల్లో మురుమురాలు తీసుకున్నా, ఇంకా అందులోకి ఆనియన్, టమాటా వేసుకొని ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పైన ఒక మూత పెట్టి ఇంకా గడగడ ఊపడమే. ఇట్లా చేస్తేనే స్నాక్స్ అన్నీ ఈవెన్గా ఉప్పు కారం మొత్తం కూడా మంచిగా పడుతుంది. సో ఎప్పుడు ఈ మురుమురాలు స్నాక్స్ చేసినా ఈ ప్రాసెస్ మాత్రం మిస్ అవ్వదు అస్సలు. పాపం బాగా కళ్ళు తిరిగిపోయినట్టున్నాయి స్నాక్స్కి, మంచిగానే రెడీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా ఇవి తీసుకెళ్ళి పిల్లలకి, మా హస్బెండ్కి ఇచ్చానంటే ఈవినింగ్ స్నాక్స్ రెడీ. ఇంకా వీళ్ళు తినేస్తారు, నేనైతే నా పని చేసుకోవాలి. ఇల్లంతా ఎంత మెస్సీ చేసేసిరంటే చూసిరు కదా, బెడ్షీట్లన్నీ వీకేసి, బొమ్మలన్నీ కింద పడేసి, అస్సలు ఆగమాగం ఉంది. సో కొంచెం మనం చేసేసుకోవాలి.
ఇల్లు నీట్గా ఉంటేనే ఇంకో పని చేయాలి అనిపిస్తుంది, లేదంటే అసలు ఏం చేయబుద్ధి కాదు. తీసుకో, నువ్వు తింటావా? తింటావా? చాకి చాకి తింటావారా? బాగుందా? చూపి మమ్మీ, చూపి మమ్మీ, చూపి. అరే నాన్న ఎప్పుడు నిన్ను బలవంతంగా చూపిస్తారా యమ్మీ అను, సూపర్ అను, సూపర్ అని అంటదే. చెప్పు నాన్న, బాగుందా లేదా? చూసినా అంటదే. హలో రియాన్స్గా అమ్మా, ఇదేం ఫస్ట్ అమ్మా పెద్దగుండు. ఫోన్ అయితే ఆ ఫోన్ తీసేయి, తీసి తిన్నాక చూదులే, ఫస్ట్ తిను, బంద్ చేయి. డాడీ. ఓకే నేను పోతున్నా. ఇల్లు చూడు, ఇది ఇల్లు అనరా, ఇది ఇల్లు అనరు, అస్సలు అనరు, ఇల్లు కాదు ఇది. ముందుగా దివాన్ మీద బెడ్షీట్ వేసుకున్న తర్వాత వంట పని చేసుకోవాలి అనుకున్నా. సో ఫస్ట్ అయితే దివాన్ మీద బెడ్షీట్ అయితే సర్దుతున్నాను. ఇది మా ఇంట్లో ఒక చిన్న రోజు, చిన్న పనులు, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి స్నాక్స్ చేసి ఇవ్వడము, ఇవన్నీ కూడా చూడడానికి చిన్న చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇందులో ఎంతో ప్రేమ ఉంటుంది. మీకు మా ఈరోజు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా పెట్టండి. మీ సపోర్ట్తోనే ఇలాంటివి మరింత షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాను. బాయ్ బాయ్.